హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్ పడనుంది. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన స్టీల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు అధికారులు. స్టీల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ పనులను అధికారికంగా ప్రారంభించారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామంటున్నారు ఇంజనీర్స్. స్టీల్ బ్రిడ్జ్ అండర్ పాస్లు అందుబాటులోకి వస్తే కేబీఆర్ పరిసరాల్లో వాహనదారులకు ట్రాఫిక్ నుంచి విముక్తి లభించనుంది. రైట్, దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ఇస్తారు. కేబీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ని తగ్గించేందుకు స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, అండర్ పాసులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఎక్కడ ట్రాఫిక్ లేకుంటే, ఎందుకంటే నిత్యం ఉదయం సాయంత్రం ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ను తగ్గిస్తేందుకు ప్రభుత్వం కేబీఆర్ పార్కు చుట్టూ ఇటువైపు వెళ్ళేట్టుగా నాగార్జున సర్కిల్ వరకు కూడా ఇటు వెళ్ళేట్టుగా వాహనాలన్నిటికీ ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మన దగ్గర జిహెచ్ఎంసీకి సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ రెడ్డి సార్ ఉన్నారు. సార్, అంటే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇట్లా చెప్పండి. కేబీఆర్ చుట్టూ 2 ప్యాకేజీలుగా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ కింద ముగ్దా జంక్షన్లో 3 లైన్ అండర్ పాస్ ఒకటి ఉంది. అండ్ కేబీఆర్ పార్క్ జంక్షన్లో ఫ్లైఓవర్ 1 డైరెక్షన్ యూనిట్ డైరెక్షన్ 3 లైన్. అండ్ అండర్ పాస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రోడ్ నెంబర్ 36 నుంచి వచ్చేసేసి టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్కు ఇక్కడ ఈ 3 స్ట్రక్చర్స్. ఇక్కడ రోడ్ నెంబర్ 36లోనేమో 4 లేన్ ఫ్లైఓవర్ బై డైరెక్షనల్. అంటే దశల వరకు చేస్తారా? అంటే ఒకేసారి చేస్తే ట్రాఫిక్ అక్కడ ఇబ్బంది అవుతుంది? లేదు, ఇట్ ఈస్ ఏ ఫేజ్డ్ మేనర్గా చేస్తాం. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ అడ్వైజరీ తీసుకొని ట్రాఫిక్ వాళ్ళ కోఆర్డినేట్ చేసుకుంటూ ట్రాఫిక్ ప్లాన్ ఇచ్చుకుంటూ విల్ ప్రొసీడ్. మిగతా ఇంజనీర్లు కూడా ఉన్నారు. అంటే మొత్తం ఇంకా ఎట్లా చేయబోతున్నారు? చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ ఏ విధంగా వస్తాయి? కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 7 ఫ్లైఓవర్స్, 7 అండర్ పాసెస్ రాబోతున్నాయి. మనకు క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ జంక్షన్, మళ్ళీ రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, అదేవిధంగా చెక్ పోస్ట్ జంక్షన్, మన ఎంట్రన్స్ జంక్షన్, ముగ్దా జంక్షన్, మొత్తం 7 అండర్ పాసెస్, 7 ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు, ఈ చుట్టుపక్కల ఏదైతే ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయో అవన్నీ తీరబోతున్నాయి. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ వస్తుందా అండర్ పాస్లు కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్? కేబీఆర్ పార్క్ చుట్టూ వస్తాయి. కేబీఆర్ పార్క్ ఏం ఎఫెక్ట్ లేకుండా ఓన్లీ సివిల్ సైడ్ ఎఫెక్ట్ పెట్టుకొని చేస్తుంది. మళ్ళీ బయటకి వేరే రోడ్లకు వెళ్ళాలంటే అక్కడికి అవుట్ పాస్ ఉంటుందా? ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది? అంటే ఇది మొత్తం కనెక్టెడ్ కాదు. ఇది జంక్షన్ వైజ్ ఉంటుంది. ఏ జంక్షన్ ఆ జంక్షన్ ఫ్లైఓవర్, ఏ జంక్షన్ ఆ జంక్షన్ అండర్ పాస్ అంతే. ఓన్లీ జంక్షన్ మట్టుకే ఉంటుంది అంతే. మిగతా అంతా అప్గ్రేడ్ రోడ్ అట్లే ఉంటుంది. దీంతో ట్రాఫిక్ తగ్గుతుందా? ట్రాఫిక్ కష్టాలు అనేది తీరుతాయి ఫ్యూచర్లో ఈ ఏరియాలో. ఓకే, రైట్. అంటే ఇది ఇంజనీర్లు చెప్పేది. మొత్తానికి ఇక్కడి నుంచి ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ లాగా వస్తున్నాయి. దాంతోపాటు అండర్ పాస్లు కూడా వస్తాయి. ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే కేబీఆర్ పార్క్ చుట్టూ చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే సిటీ మధ్యలో ఉంటుంది. అటు వెళ్ళేట్టుగా అటు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ పోయేట్టుగా ఈ వెహికల్స్ అన్నీ ఈ విధంగా ఈ రూట్లో వెళ్తుంటాయి. కాబట్టి ట్రాఫిక్ ముఖ్యంగా ఉదయం సాయంత్రం బాగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ను తగ్గిస్తేందుకు ఈ విధంగా ప్లాన్ చేశారు. 2 ఏళ్ల కాలం పడుతుంది. ఈ విధంగా జిహెచ్ఎంసీ బడ్జెట్లో భాగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. దీంతో ఈ 2 ఏళ్ల తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు ఈ ప్రాంతంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నట్టుగా ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గేట్టుకు అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.